మూవీలో ఇద్దరు హీరోయిన్లు మామూలు అందగత్తెలు కాదు, ఈ ఇద్దరు అందగత్తెలు బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒకటే కంచం ఒకటే మంచం. అలాంటి ఈ ఇద్దరు అందమైన ఆడపిల్లలు ఒక ఆటగాడు కోసం వీడు నావాడంటే నావాడంటూ తెగ కొట్టుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇద్దరు కలిసి మనోడితో గబగబలు ఆడిచ్చేస్తారు. మరి ఈ ఇద్దరు అమ్మాయిలతో ఆట ఆడిన ఆటగాడిని ఎవరు పెళ్లి చేసుకున్నారు, ఎవరు త్యాగం చేశారు? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. ఫస్ట్ హీరోయిన్ కేట్ చూడండి ఎంత అందంగా ఉందో. ఆ అందానికి తగ్గట్టు ఇంగ్లీష్ చెప్తూ ఉంటుంది. అందరు క్లాస్ ఉంటుంటే ఒక లాస్ట్ బెంచ్ కుర్రాడు మాత్రం దొంగతనంగా కామిక్ చదువుకుంటూ ఉంటాడు. ఇది చూసిన కేట్ అదేదో గట్టిగా చదువునానా క్లాస్ మొత్తం ఎన్నిద్దనంగానే ఆడు గట్టిగా చదవడం స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ పిల్లలతో పాటు మన కేట్ పాప కూడా ఊపి వచ్చేసిద్ది. నెక్స్ట్ ఏం జరిగింది అని. అంత మంచి యాంగ్జైటీలో స్టోరీ నడుస్తున్నప్పుడు ఆటలో అడ్డుపడలాగా ప్రిన్సిపల్ వచ్చేస్తాడు. పాప ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పి కేట్ పాప ఆఫీస్ పిలిపించి నువ్వు సామాన్లు సర్దుకుంటే సరిపోయింది అని చెప్పి స్వీట్ వార్నింగ్ కొట్టిస్తాడు. ఇక్కడే నెక్స్ట్ సీన్ లో ఇంకో అందగత్తె మేఘన్ చూపిస్తూ ఉంటారు సెకండ్ హీరోయిన్. ఈ అమ్మాయి కాస్మోటిక్స్ అమ్ముతూ ఉంటుంది. అలా తన కాస్మోటిక్స్ ని ఒక కంపెనీకి తీసుకొచ్చి ఓ కంపెనీలో అమ్ముదామని ట్రై చేస్తే చాలా చండాలంగా ఉన్నాయంటంతో పాప హీరోయిన్ పాప చాలా బాధపడిపోయి వాళ్ళు 2 తిట్లు తిట్టి ఆఫీస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అసలుకే ఆ రోజు దరిద్రం అనుకుంటే అమ్మాయి బయట కూర్చుంటే పోలీసు వాళ్ళు అమ్మాయి కారుని ఎత్తుకెళ్ళిపోతారు నో పార్కింగ్ లో పెట్టిందని. ఈ కేట్ పాప ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే చేసేది ఏంటంటే చెప్పాగా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని, వీళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. ఈ రోజు పూర్తిగా చండాలంగా జరిగింది, దీన్ని మర్చిపోవాలని చెప్పి మందేసి చిందేస్తూ ఉంటారు. అంతేకాదు వీళ్ళు లైఫ్ లో చాలా దరిద్రం ఫేస్ చేస్తున్నారని సర్ప్రైజ్ గా కేట్ పాప్ కి అర్ధరాత్రి 3 లేపి గంటలో ఫ్లైట్ ఉందని చెప్పి హడావుడికి రెడీ చేసి తీసుకొస్తుంది. ఏంటమ్మా ఏంది నీ ఆవేశం ఎక్కడికి అని అడిగితే సర్ప్రైజ్ అని చెప్పి ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చి నిలబడితేనేమో ఆడ శాంతడు అనుకుంటుంది క్యూ. మరి ఏం చేయాలో అర్థం కాక ఈ మేఘన్ పాప తన అందంతో ఒక వలేస్తుంది అనమాట అక్కడ ఎయిర్పోర్ట్ లో పనిచేసేవాడికి. ఇక పాప అందానికి బాబు ఫ్లాట్ అయిపోయి పాపలిద్దరిని ఫస్ట్ పంపించేస్తారు. ఇక ఫ్లైట్ లోకి వెళ్ళి కూర్చోగానే ఇక్కడ కేట్ పాపకి ఏమో ఎత్తులంటే బాగా భయం. అందులోనూ కిటికీ దగ్గర వచ్చింది సీటు. ఈ మేఘన్ పాప నీటి పక్కకు రావే అంటే లేదు నా సీట్ నాదే నీ సీట్ నీదే అంటంతో ఇక తన యాంగ్జైటీని తగ్గించుకోవడానికి కొన్ని టాబ్లెట్స్ వేసుకుంటుంది కేట్. అప్పుడే మూవీలో ఆటలో అట్టిపండు కాదు హైబ్రిడ్ అట్టిపండు వచ్చాడు. వీడి పేరు రేన్. వాడు రావటంతోనే వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో కూర్చుంటాడు. అసలు దొరికింది ఛాన్స్ బాబుకి. అందులోనూ వీడు ఫైర్ ఫైటర్ అంట. ఇక ఇద్దరు పాపలకి తెగ నచ్చేస్తారు. నీలో ఉంది వేడి మాలో ఉంది తడి, ముగ్గురం కలిసి చెలరేగితే వేడి తడి అన్నట్టు పాపలు ఇద్దరు పులిహార కలటం స్టార్ట్ చేస్తారు వాటితో. ఈ మాటలో ఈ కేట్ పాపం ఎక్కువ పిల్స్ తినేసేసరికి తను మొత్తగా ఈ రెయిన్ మీద పడి నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే పాపలకు మంచి ఛాన్స్ దొరికినట్టు క్లైమేట్ కండిషన్ బాగాలేదని వీళ్ళు వెళ్లే ప్లేస్ కాకుండా ఒక మంచి హనీమూన్ స్పాట్ లో ప్లేన్ ల్యాండ్ చేయాల్సి వస్తుంది. ఇక ఇద్దరు అమ్మాయిలు ఒక హోటల్ లో స్టే చేయడానికి వస్తారు. ఈ మేఘన్ పాప హడావుల్లో ఎయిర్పోర్ట్ లోనే తన బ్యాగ్ మర్చిపోయింది. ఇక దాంతో చాలా అప్సెట్ అయిపోయింది పాప. సరే ఇక లిఫ్ట్ లో పైకి పోతా ఉంటే ఈ హైబ్రిడ్ అట్టు గాడు వీళ్ళకి తెలిగి తగులుతాడు మళ్ళీ రెయిన్ గాడు. ఇక ఇద్దరు పాపలకి ఆనందం మామూలుగా ఉండదు. ఏంటి నువ్వు ఇక్కడ అనగానే నేను పెళ్లికి వచ్చాను కొద్ది రోజులు ఇక్కడ ఉండాల్సి వచ్చింది అని చెప్పడంతో సాయంత్రం పార్టీ ఉంది మీరు కూడా వచ్చేసేయండి అని చెప్పి మనోడు వేసేస్తాడు టవల్. ఇక వీళ్ళిద్దరు ఒకే రూమ్ లోకి వెళ్తారు. ఈ మేఘన్ పాప సూట్ కేసు పోయింది కదా, ఈ కేట్ పాపని నాకు డ్రెస్ ఇస్తావా, నాకు అసలు డ్రెస్ ఏం లేదంటే నా దగ్గర ఒక పార్టీ డ్రెస్ ఏ ఉందని చెప్తుంది. కావాలని మొత్తం చెప్తుంది ఆ రెయిన్ గడితే ఎక్కడికి వెళ్ళిపోతుందో అని. ఇక ఎవరి కాళ్ళు ప్లాన్ వేసుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు దాకా ఒకటే మంచం ఒకటే కంచం ఉన్నోళ్ళు మగోడు రాగానే ఈ కేట్ పాప ఈ మేఘన్ పాప చెప్పకుండా ఈ రెయిన్ గడి చెప్పిన పార్టీకి వెళ్ళిపోతుంది. ఏది నీ ఫ్రెండ్ ఏదని అడిగితే దాని పొందా అనగానే ఈ మేఘన్ పాప మంచి సర్ప్రైజింగ్ గా ఒక ట్రెడిషనల్ శారీ లుక్ లో మనోడికి ఎంట్రీ ఇస్తుంది. ఇక ఇండియన్ శారీలు చూసరికి మన రెయిన్ బాబుకి ఎక్కడో ఊపి వచ్చేసి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి వీళ్ళు కలపడం మొదలు పెడతాడు. ఈ వీళ్ళ పార్టీలో మళ్ళీ న్యూస్ లో ఏం తెలుస్తుందంటే వీళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ వెదర్ అసలు ఏం బాగాలేదని చెప్పి న్యూస్ వినంగానే రెయిన్ గాడేమో చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక బాబు అలిగాడని చెప్పి ఇద్దరు పాపలు కలిసి డిచ్చికి డాన్స్ చేయడం మొదలు పెడతారు. ఈ మేఘన్ పాప ఎలాగైనా సరే ఈ రెయిన్ గండి దక్కించుకోవాలని చెప్పి అట్లా పడితే అట్లా డాన్స్ చేయడంతో ఆ చీర జారి కొంగుచాటు అందాలు బయటపడతాయి. దీంతో మేఘన్ పాప చాలా ఇబ్బందిగా చిరాగ్గా ఫీల్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి ముగ్గురు కలిసి హోటల్కి వెళ్ళిపోతారు. ఈ రూమ్ లో రాగానే మేఘన్ పాప మొదలు పెట్టింది నువ్వు అసలు నాకు చెప్పకుండా ఈ రెయిన్ గండి కలవడానికి ఎందుకు వెళ్ళావని కేట్తో గొడవ పడుతుంటుంది. నా ఇష్టమే పోయాని ఈ మేఘన్ పాప ఎలాగైనా సరే ఫ్రెండ్ మీద కక్ష తీర్చుకోవడానికి నెక్స్ట్ డే చాలా తెలివిగా ఆలోచించి ఈ రెయిన్ గడితో మన ముగ్గురం కలిసి హాట్ ఎయిర్ బెలూన్కి వెళ్దాం, ఎత్తు నుంచి సిటీని చేస్తే అద్భుతంగా ఉండిద్దంటే ఈ కేట్ పాపకేమో ఎత్తులంటే భయం, నేను రాను అంటుంది. అయితే మేమిద్దరం వెళ్తామంటే లేదు ఎలాగైనా సరే నేను వస్తా, నిన్ను ఇంటికి వెళ్ళనిస్తానే అని మనసులో అనుకొని కమాన్ గోసగోస అని చెప్పి ముగ్గురు కలిసి వెళ్ళిపోతారు. అదేనండి హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కడానికి. అలా ఎక్కి కొద్దిగా హైట్ ఎలాగానే ఆ బెలూన్ నడిపే కెప్టెన్ మన 5,000 అడుగులు ఎత్తుకొచ్చామండి అంటే ఒరే సచ్చినోడా ఇంత పైకి తీసుకొస్తామని కేట్ పాప తిట్టడం స్టార్ట్ చేస్తుంది. అదే టైంలో ఈ మేఘన్ పాప ఆగచ్చుగా షాంపెన్ బాటిల్ మూత ఓపెన్ చేయగానే
ఆ బెలూన్ నడిపేవాడికి ఆల్రెడీ ఒక కన్ను ఉండదు, ఆ మూత వెళ్ళి రెండో కళ్ళకు తగులుతుంది. ఈ కెప్టెన్ గారికి ఆ రెండు కళ్ళు కనపడక సరిగ్గా ఎవరో పిల్లోడు బర్త్డే పార్టీ చేసుకుంటే ఓపెన్ ప్లేస్ లో అక్కడికి వెళ్ళి ల్యాండ్ అవుతారు. ఆ ఎయిర్ బెలూన్ మొత్తం నాశనం చేశారని రెయిన్ బాబు చాలా అప్సెట్ గా ఉంటే ఇద్దరు పాపలు మాత్రం స్విమ్మింగ్ డ్రెస్ తీసుకొచ్చి బాబుని కొద్దిగా ఊపు తెప్పిద్దామని వింత వింత విన్యాసాలు వేస్తానికి ఈతేస్తూ ఉంటే ఈ మేఘన్ పాపం కంట్లో దెబ్బ తగులుతుంది. ఇక హీరోని ఇంప్రెస్ చేయలేకపోయారు. ఇద్దరు పాపలు హోటల్లో కూర్చొని డ్రింక్ తాగుతున్నప్పుడు వీళ్ళిద్దరు చెప్పకుండా రెయిన్ గడ్ వెళ్ళిపోతుంటే వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏంటి ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే నేను ఒక పెళ్లికి వెళ్తున్నాను అంటాడు. ఏంటి మేము కూడా రావచ్చా అని సిగ్గు లేకుండా అడిగి మీరు సిగ్గుపడకుండా అడిగారు సిగ్గు లేకుండా వచ్చేసేయండి అని చెప్పి హీరో కూడా వాళ్ళిద్దరిని కార్ ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు. కార్ నడిపే అతని పేరు కార్గ్. ఈ డ్రైవర్ కి మేఘన్ బాగా నచ్చుతుంది. కానీ ఈ మేఘన్ పాపకేమో ఈ రెయిన్ గాడి మీద కారిపోతుందిగా వెనక సీట్ లో కూర్చొని వాడి చేతులు బిసుకుతూ ఉంటుంది. పాపం బాబుకి చేతికి ఏదో తగిలిందంట. అందుకని నేనున్నాను కానీ మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇది చూసిన కేట్ పాపకి ఎందుకు ఆగిద్ది ఎక్కడో మడుతా చిన్నప్పుడు మేఘన్ ఫోటో అని చూపించి ఆ డ్రైవర్ కి చాలా వెక్కిలిగా నవ్వుతూ వెనకాల రెయిన్ గడి కూడా చూపిస్తుంది. కొద్దిసేపు తర్వాత వీళ్ళు ఓ పెట్రోల్ బంక్ లో ఆగుతారు. ఈ మేఘన్ పాప మామూలుది కాదుగా కక్ష తీర్చుకోవాలని కేట్ పాప హడావుడికి బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్ డోర్ ఓపెన్ అవ్వకుండా బయట చెక్కట్టు పెట్టేస్తుంది. ఈ మేఘన్ పాప ఏమో హీరో గాడిని ఎలాగైనా సరే హీరో గాడిని లైన్ లో పెట్టేసేయాలని తన ప్రయత్నంలో తను ఉంటే ఈ కేట్ పాప కిటికీలో మొత్తం చూసి నాకు దక్కంది ఎవరికి దక్కకూడదని కిటికీలోంచి బయటకు దూకుతుంది. పాపం చెత్త కుండీలో పడేసరికి తన డ్రెస్ అంతా నాశనం అయిపోతుంది. సరే అంత చిరాకులో ఉన్న కేట్ పాపని రెయిన్ గడ్ అడుగుతాడు ఏమైంది నువ్వు అసలు ఎందుకు ఇలా అయిపోయావు అంటే నా బాత్రూమ్ బయట ఎవడో చెక్కట్టు పెట్టాడు నా కర్మ ఇట్ట గాలిపోయిందని చెప్పి అక్కడే ఉన్న ఒక పైప్ తో స్నానం చేసి కారెక్కుతుంది. ఎలాగైనా సరే తన వైపు తిప్పుకోవాలని రెయిన్ గాడిని నా వీపుని ఎప్పుడుతుంది కొద్దిగా వత్తవా అని పాప పైన షర్ట్ తీసి మెడ ఒత్తించుకోవడం స్టార్ట్ చేస్తుంది. వీడిద్దరు ఆనందాన్ని తట్టుకోలేక ఈ మేఘన్ పాప ఒక వైన్ బాటిల్లో ఫుల్ గా నిద్ర మాత్రం బిళ్ళని కలిపేసి కేట్కి ఆ బాటిల్ ఇచ్చి తాగు పాప రిలాక్స్ అవుతా అంటే కేట్ నేను తాగను నాకు అవసరం లేదంటుంది. దానికి అర్థమైపోతుంది ఏదో మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని. అయితే ఈ కార్ నడుపుతున్న డ్రైవర్ గాడు నేను తాగి పెడతా అని చెప్పి సీసా ఎత్తినట్టు మొత్తం కడుపులోకి దించేస్తాడు. ఇక మెల్లగా రాత్రి అవుతుంది. ముగ్గురు కలిపి నిద్రపోతా ఉంటారు. ఈ డ్రైవర్ బాబు కూడా ఆ మత్తు మంది ఎక్కువైపోయి ఒక చోట యాక్సిడెంట్ అయ్యి వీళ్ళు వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్లకుండా మధ్యదారిలోనే ఒక హోటల్ ఉండాల్సి వచ్చింది. ఈ వీళ్ళిద్దరు కారు దిగే టైంలో కేట్కి ఆ వైన్ బాటిల్లో కింద నిద్ర మాత్రలు కనపడతాయి. ఇక తన ఫ్రెండ్ మేఘన్ ఇంత పని చేసిందని తనతో పాటు రూమ్ లో ఉండకుండా వేరే సపరేట్ గా రూమ్ తీసుకుంటుంది. రాత్రి అవగానే ఈ మేఘన్ పాప ఏమో బార్ లో కూర్చుంటే డ్రైవర్ గారు పూరిహాలు కలుపుతా ఉంటాడు. ఈ కేట్ పాపకు అదృష్టం తగిలింది. రెయిన్ గడ్ వచ్చి నువ్వు ఎక్కువసేపు మేఘన్ తో ఉంటున్నావు నీతో ప్రైవేట్ గా మాట్లాడటం కుదరట్లేదు ఇప్పుడు ప్రైవేట్ గా మాట్లాడి ప్రైవేట్ పాటలు పని చెప్దామని చెప్పి దుప్పట్లో దడదడ అనే కార్యక్రమాన్ని గానిచ్చేయంగానే పాపకు ఆనందమేక నాకు దొరికేసాడు ఈడని. ఇక్కడ ఈ మేఘన్ పాప బాధపడుతూ ఉంటే డ్రైవర్ వచ్చి ఆనందపరచడానికి ట్రై చేస్తాడు. పాప కొద్దిగా ఆనందపడి సైలెంట్ అవుతుంది. నెక్స్ట్ డే ఈ మేఘన్ ఒక మగాడు కోసం ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకోకూడదు అది చాలా తప్పు మన ఇద్దరు ఫ్రెండ్షిప్ కూడా చెడగొట్టుకోకూడదు మన ఇద్దరం ఆనందంగా ఉండాలని చెప్పి ఈ మేఘన్ పాప రాత్రి నాకు ఇవ్వాల్సింది ఇచ్చేసాడు బాబు అని చెప్తుంది. ఈ కేటు పాప ఏంటే మాట్లాడుతున్నావు వాడు నాతో కూడా పడుకున్నాడు అని జనగానే వీళ్ళిద్దరు కలిసి పిచ్చకుండా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇక గొడవ ఎంత పెద్దదవుతుందంటే నా బాయ్ ఫ్రెండ్ తో పడుకున్నావు నా బాయ్ ఫ్రెండ్ తో పడుకుంటావని హోటల్ మొత్తం నాశనం చేసేసి రచ్చ చేస్తారు. ఆ రచ్చ ఆపడానికి హోటల్ మేనేజర్ గన్ను పట్టుకొని గొడవ కనుక ఆగపోతే ఇద్దరు తలకాయలు పుచ్చకాయలు వేసినట్టు బేల్చేస్తారని చెప్పి పోలీస్ కేసు పెడతాడు. పోలీసులు పాపలు ఇద్దరిని చేతికి సంగిలేసి కూర్చోబెట్టి ఏంటి పాపలు ఏంటి మ్యాటర్ అని అడిగితే ఈ డ్రైవర్ గాడు లోకలోడే కాబట్టి రేన్ అనే ఒక వ్యక్తి కోసం వీళ్ళిద్దరు కొట్టుకున్నారు వాడు పెళ్లికి వెళ్తా వీళ్ళిద్దరిని తీసుకొచ్చాడు వాడు ఫైర్ ఫైటర్ వాడి గురించి గూగుల్లో ఉంది అని గూగుల్ ఎతుకుతూ ఉంటే ఈ రెయిన్ గాడు పక్కా ప్లాన్ ఇద్దరు పాపల్ని అడ్డంగా నాకిచ్చేసాడు అనమాట. వాడు వచ్చింది ఆడిపెళ్లికే కరెక్ట్ ప్లాన్ చూసి ఇద్దరు పాపల్ని రప్పరప్పలాడిచ్చేసి సైలెంట్ గా హోటల్ నుంచి వెళ్ళిపోయాడు. ఇది విన్న పాపలు మళ్ళీ శత్రు మిత్రువు అన్నట్టు ఇద్దరు కలిసిపోయి వాళ్ళ కోపం ఎంత పీకిసుకొస్తుందంటే పోలీసులు ప్లీజ్ మమ్మల్ని వదిలేసాను రిక్వెస్ట్ చేస్తే నువ్వు హోటల్ నాశనం చేసిన డబ్బులు మొత్తం కట్టేస్తే విత్ ఇన్ సెకండ్స్ వదిలేస్తాను అనగానే మొత్తం సెటిల్ చేసి ఈ రెయిన్ గాడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని ఆడి పెళ్లికి వెళ్తారు. ఇక ఇద్దరు పాపల పెళ్లికి రాగానే ఆవిడ పెళ్లి కూతురు కనపడుతుంది. ఆ పెళ్లి కూతురుతో మీ ఆయన రాత్రి మా ఇద్దరితో కలిసి రప్పరప్పలాడిచ్చాడు మీ వాడు అలాంటి వాడు అనగానే ఇక ఆ పెళ్లి కూతురు అని పిచ్చి బూతులు తిట్టి చెండాలు పెదవా నీతో పెళ్లి వద్దు నువ్వు వద్దు నన్ను మోసం చేస్తావు అని చెప్పి పెళ్లి కాకముందు డైవర్స్ ఇచ్చేస్తుంది. అదిరిపోయి ట్విస్ట్ ఏంటంటే అది రెయిన్ గడ్ కాదు అది ఎవరో పెళ్లి చెడగొట్టారు వీళ్ళు. అయితే పాపం దరిద్రం వీళ్ళ ప్యాంటు జోబుల్లో పడి తిరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేసరికి పెళ్లి కూడా అయిపోయింది. కానీ అదృష్టం మాత్రం ఫ్రంట్ జోబులో దాక్కుని ఉంది. ఎందుకంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఎదురు రెయిన్ గడ్ కనపడతాడు. ఇక వాళ్ళిద్దరి నుంచి తప్పించుకుంటూ ఉంటే రెయిన్ గడ్ వెంటబడి ఎలాగైనా సరే ఇద్దరు పాపలను పట్టుకుంటారు. ఏంటి నాన్న ఏంటి ఇట్లా చేసావు అని అడిగితే నా తప్పే ఉంది ఫ్లైట్ ఎక్కి దగ్గర నుంచి ఇదే గొడవ మీ ఇద్దరితో నువ్వు నాకు అని మీ ఇద్దరు కావాల్సింది ఇచ్చేసా అని చెప్తాడు. రెయిన్ గడ్ కాళ్ళ మీద పడి నాకు దండం పెడతాను తల్లి నా
పెళ్లి జీవితాన్ని నాశనం చేద్దానంగానే హీరోయిన్ కూడా పెళ్లి చేసుకునే పిల్ల వస్తుంది. ఆ పిల్లేమో అసలు మామూలుగా రెబల మీద రెబలు మనోడిని బూతులే అచ్చంగా పిలవడం కూడా. ఇక అది చూసేసరికి ఇద్దరు ఆడపిల్లలకి వీడి జీవితం ఎట్టానే ఉండాలి అని చెప్పి ఆనందంతో ఇక పెళ్లి నుంచి బయటకు వచ్చి ఇద్దరు ఆలోచించుకొని మళ్ళీ మన ఫ్రెండ్షిప్ కలకాలంకి ఉండాలని ఈ మేఘన్ పాపకేమో డ్రైవర్ బాబు మీద ప్రేమ ఎక్కువైపోయి వెళ్ళేటప్పుడు సారీ చెప్పి ఇంటికి వచ్చేస్తారు. ఇక ఈ కేటు కూడా మళ్ళీ స్కూల్లో జాబ్ దొరికి జీవితాలు హ్యాపీగా నడుస్తూ ఈ మేఘన్ పాప కూడా తన కాస్మెటిక్స్ ని బాగా అమ్ముకొని మంచి అభివృద్ధిలోకి చెంది ఈ డ్రైవర్ క్రాక్ తో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ మళ్ళీ ఇద్దరు అమ్మాయిలు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మారిపోవడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.